ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ఈరోజు మనం 3 ప్రధాన అంశాలపైన చర్చ జరపబోతున్నాం. అందులో మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి తాజాగా లీగల్ నోటీసులు జారీ చేశారు. ఏమిటి అంటే కొంత ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎంతో బాధ్యతగా ఉండవలసిన మీడియా సంస్థలు కూడా కొన్ని సోషల్ మీడియాలు కావచ్చు, నార్మల్ మీడియా సంస్థలు కావచ్చు, ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని అవి నోటీసులు జారీ చేశారు. ఒకటి. ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్. సో జగన్ గారి లండన్ టూర్ పెట్టుకుంటే ఈ 20 రోజులు మరి పార్టీ పరిస్థితి ఏమిటి, పార్టీని ఎవరు ముందుండి నడిపిస్తారు, వాళ్ళ కార్యాచరణ ఎవరు రూపొందిస్తారు అనే అంశాలు. ఇక మూడవది వంగవీటి రాధ. ఒక నేపథ్యం, ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం వంగవీటి ఫ్యామిలీ. అటువంటి వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధ అఫ్కోర్స్ టీడీపీలో ఉన్నారు, కాకపోతే అంత యాక్టివ్గా లేరు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ భేటీ వెనక సారాంశం ఏంటి? ఈ 3 అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా వైఎస్ భారతీదేవి గారు, ఈవిడ లీగల్ నోటీసులు జారీ చేశారు. తన తరపున న్యాయవాది అనేక రకమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి. సో అసత్య ప్రచారాలు చేస్తున్నారా? మరి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటే వాళ్ళ మీడియాలో వచ్చే కథనాలు కూడా సత్యదూరంగా ఉన్నాయి, అన్ని సత్యాలేనా? దీన్ని ప్రజలు ఏమనుకుంటారు? అంటే సత్యమేవ జయతే అని పెట్టి ట్యాగ్ లైన్ సాక్షి మీడియా ఛానల్ పేపర్ అసత్యాలను ఎలా ప్రచారం చేసింది, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ నోటీసులు మీకు ఎన్ని ఇవ్వాలి? ఇది గత 14 ఏళ్లుగా సాక్షి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజం పైన వెదజల్లిన కాలుష్యం అనాలా, దుర్గంధం అనాలా, విషం అనాలా? అసలు ఈ విధమైన ప్రచారానికి మీరే కదా ఇప్పటిదాకా ఒక రాజకీయ పార్టీ కంటూ సొంత మీడియా మన గతంలో ఎప్పుడు చూడలే. దీంతోనే స్టార్ట్ అయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డే దీనికి బీజం వేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని చెప్పేవాళ్ళు, ఆ 2 పత్రికలు చదవద్దనేవాడు. ఆయన ఏంటి ఆంధ్రజ్యోతి పైన, ఈనాడు పైన టార్గెట్ చేస్తూ మళ్ళా ఆ 2 పేపర్లే ఆయనకు ఆ రోజు పాదయాత్రలో విశిష్టమైన ప్రాచుర్యం ఇచ్చాయి. మీరు గమనించినట్లయితే రాజశేఖర రెడ్డి పాదయాత్ర అప్పట్లో ఏ మీడియా ఎక్స్పోజ్ చేయనట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిన ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆ రెండింటిని ఆయన తీసుకున్న ఆ టార్గెట్. ఓకే. తర్వాత ఆయన సొంత మీడియా కొడుకుది పెట్టించటం. జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతీ మేడం దానికి మరి వ్యవస్థాపకులుగా, ఆమె సిఎండిగా. అవును. అతనే చెప్పాడు విజయసాయి రెడ్డి ఏమని, అసలు ఆ పేరే నేనే పెట్టించాను. ఆ రోజు వీళ్ళ ఆస్తుల వివాదంలో షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఈ జగతి పబ్లికేషన్స్ అనేది అటు జగన్ ఇటు భారతి ఈ 2 పేర్లు వచ్చేటట్టుగా నేనే పెట్టానో ఏదో చెప్పినట్టున్నాడు. అంటే దాంట్లో ఈమెకి వాటా లేదంటూ. ఎవరికి? షర్మిలకి. ఇప్పుడు అసలు ఆరంభం నుంచి, ఆది నుంచి సాక్షి ఇచ్చినటువంటి జర్నలిజం అనాలా దాన్ని, మరి ఆర్కే అన్నట్టుగా ఆయన ఏదో వీళ్ళు బ్రోకరిజం అన్నట్టున్నారు. అవునవును. ఆయన ఏమన్నారు, రాధాకృష్ణ ఇంకో అడుగు ముందుకేసి బ్రోతలిజం కన్నా బ్రోకరిజం నయం అన్నాడు. మనకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య గత వారం రోజులుగా ఈ నోటీసు కూడా అదే కారణం. ఏది ఆర్కే కొత్త పలుకు. ఓకే. అంటే కొత్త పలుగు ఇప్పుడు ఎంత దిగిందో కనపడుతుందా? అంటే ఈ నోటీస్ ఎఫెక్ట్ ఈరోజు ఇప్పుడు సాక్షి ఈ రకంగా ఈ శుద్ధులు ఈ బుద్ధులు చెప్తుంటే సుప్పినియా ఏదో అంటారు చూసావా, అంటారు కదా, ఈ సుప్పిని. ఆ రోజు ఆర్కే ఏమని రాశారు, నీ కుటుంబంలో 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ కనుక నేను ఘటన బయట పెడితే ఏమైపోతారు అన్నట్టు పెట్టాల్సి వస్తుంది. ఈ విధంగా కనుక మీరు వెళ్తుంటే ఆయన కార్యాలయాలని, ఆయన ఆఫీసుల్ని ముట్టడించటం, అసలు మొత్తం ఏబిఎన్ పైకి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్ళిందో మనం చూసాం. అవును.
అది అడ్డం, అది చూసి ఆయనకేం తెలుసు అంటూ వీళ్ళు చిలవల పలవలుగా కొంతమంది ఔత్సాహికులు అనాలా. అవును. ఏంటి అప్పుడు మరి రాజశేఖర రెడ్డిని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని కొంతమంది. అవును. అదేనా ఆర్కే చెప్పేటటువంటి 25 ఏళ్ల క్రితం ఆయన ఒక ఘటన అంటే 100 ఘటనలు బయటకు వచ్చినాయి. లేదు ఇప్పుడు ఈ మేడంది. అవును. ఏది ఈమె PS లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టారని, గృహహింస కేసు పెట్టింది ఆమె అంటూ పంజాగుట్లో అంటూ రకరకాలుగా ఊహాగానాలు అనాలా. లేదు రాధాకృష్ణ చెప్పబోయే వాస్తవం ఇదంటూ జరిగాయి. అవును. దాంతో మరి మేడం ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చారా? ఏది అటు గూగుల్ వాళ్ళకో లేకపోతే మెటా వాళ్ళకో ఫేస్బుక్ ఇన్స్టా అంటూ ఆమె అసలు సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా అవును వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి కూడా ఏదో రాసినట్టు. అవునవును, ఎంతో బాధ్యతగా ఉండాలి అది ఇదని చెప్పేసి. ఇప్పుడు భారతీ మేడం నుంచి బాధ్యతలు చెప్పించుకోవాల్సి వచ్చిన పరిస్థితికి మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎవరు ఆ ఛానల్స్ వాళ్ళ లేకపోతే వాళ్ళు ఒకసారి సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలంటారా? ఆత్మావలోకనమా అంటే ఇప్పుడు ఒకటి ఎందుకు ఈమె ఇప్పుడు కొత్తగా ఈ నోటీసులు అంటే ఈ రకంగా నోటీసులు ఇవ్వాల్సి వస్తే మీకెన్ని ఇవ్వాలని ఇందాక కూడా అనుకున్నా. అవును. ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోయారు, ఆయన నోటీసులు ఇవ్వలేరు. అలాంటి వ్యక్తి అసలు ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన ఆయన గురించి చెడుగా చెప్పం. అవును. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు, అవును, ఆయన హయాంలో అవినీతి గురించి కూడా మాట్లాడు తగ్గించేశారు. ముఖ్యంగా చంద్రబాబు అటు తెలుగుదేశం జనసేన కూడా రాజశేఖర రెడ్డి ఆయన చేసిన మంచిని చెప్తున్నారు. అప్పుడు జరిగిన అవినీతి కానీ అక్రమాలు కానీ టచ్ చేయరు అసలు. అప్పటి జలయజ్ఞం గురించి కానీ ఎప్పుడో ఒకసారి కేవీపీ రామచంద్ర కనుక నోటీసులు ఏమైనా వచ్చినాయి అనుకో, ఏది లుక్అవుట్ అనో లేకపోతే అప్పుడు FBI కేసు ఉంది కదా, అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడే రాజశేఖర రెడ్డి మళ్ళా ఆయన అవినీతి, ఆయన క్విడ్ ప్రోకో, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు అవి వాటి గురించి చర్చకు వస్తుంది. కానీ అప్పటిదాకా నీకు ఆయన సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వాటి గురించి మాట్లాడుతుంటే చనిపోయిన ఆడి పైన కూడా అతని వివాహేతర సంబంధాల గురించి, ఆయన రెండో భార్య ఎవరో కొడుకు, అవును, చిలవలు పలవలుగా ఎంత అంటే సొంత చిన్నాన్న క్యారెక్టర్ అసాసినేషన్కే ఆ పత్రికలో ఆ కథనాలు ఆ ఛానల్లో ప్రసారాలు. అది వీళ్ళకి ఎన్ని నోటీసులు ఇవ్వాలి అంటున్నా. సునీత మేడం ఇవ్వాల్సి వస్తే అసలు సునీతే చంపించింది అన్నారు కదా. అవునవును, దస్తాలు పంపించాలి, పేపర్లు దస్తాలు కావాలి నోటీసులు ఇవ్వాలంటే. నువ్వు నీ భర్తే చంపించుంటారు అని రాసి కూడా జస్ట్ ఎవరు మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినట్టున్నారు అక్కడ. అతను అసలు సీరియల్ పెట్టాడు. ఇప్పుడు ఇదే ఛానల్లో భారతీ మేడం నోటీసు ఏ ఛానల్ నుంచి అయితే హెడ్గా ఆమె పంపారో అదే ఛానల్లో ఇప్పుడు ఒక సీరియల్ నడుస్తుంది. ఏంటి, ఒక హత్య 100 కారణాలు. అవును, అదే నేను అంటుంది, అదే ఓ ప్రోగ్రామ్ ఒకటి పెట్టినట్టున్నారు. అవును. ఇప్పుడు చంద్రబాబు మీ మీద కేసు వేసాడు అసలు ఇంతవరకు? అదే ఎందుకు వేయలేదనే కదా నా ప్రశ్న కూడా. నారాసుర రక్తచిత్రం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఆయన? ఇప్పుడు నేనేంటో నా గురించి ఏంటో నా ప్రజలకు తెలుసు, మీరు ఎంత దుష్ప్రచారం చేసినా వాళ్ళు నమ్మరన్న ధీమాన ఆయన నోటీసులు ధీమా అయినా కానీ పంపించాలి కదా. ఓ మీడియా సంస్థ అన్న తర్వాత వాస్తవ దూరాలు ఏదైనా ప్రచురించినప్పుడు. అంటే ఇప్పుడు ఆయన అసలు ఒక 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక 48 ఏళ్ల రాజకీయ జీవితం, అట్లాంటి పొలిటికల్ స్టాల్వాల్డ్ ఆయన మీదే నగరాసుర రక్త చరిత్ర అని ఆయన చేతిలో కత్తి పెట్టి ఆ గొడ్డల నుంచి రక్తపు చుక్కలు గారుతూ నిన్న కూడా రాస్తున్నారు కదా. ఇప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు సేమ్ మళ్ళా రిపీట్ చేశారు అంతే. ఇప్పుడు నిన్న వచ్చిన దానికన్నా ఇచ్చాడా? ఇవ్వలేదు, అదే అంటుంది. ఇప్పుడు మళ్ళా అది రిపీట్ చేశారు. అప్పుడు ఇచ్చిన నారాసుర రక్త చరిత్ర అదే పూడి శ్రీహరిని అవును పట్టుకెళ్ళింది చూసారా? చూసా. ఏంటి చంద్రబాబు రక్త చరిత్ర ఏదో పెట్టారు మొత్తానికి. అదే అప్పటి ఆ ఫోటోనే మళ్ళా క్యారీ చేస్తూ మల్లెల బాబ్జీ లేకపోతే వంగవీటి రంగా, రాజారెడ్డి హంతకుల్ని కాపాడటం, వీటన్నిటి మీద ఏదో పెద్ద అవును పోస్టర్ ఒకటి తయారు చేసినందుకే. కరెక్ట్. ఇప్పుడు ఒకటి ఇక్కడ మీరు ఇవాళ నోటీస్ ఇచ్చే నైతికత ఉందా అంటోంది. అదే భారతీ మేడం ఇచ్చినటువంటి నోటీసు కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారి అనేక చోట్ల దీనిపైన ఇవాళ అసలు అదొక పెద్ద జోక్ గానా కామెడీ గానా మరి మనం చూస్తున్నాం. చిలవల పలవలుగా భారతీ మేడం నోటీసు పంపిందనగానే ఆమెకి ఎన్ని నోటీసులు పంపాలి. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ ఒకటి వేసినట్టున్నారు.
చిన్నబాబు అవును. చిరుతిండి అనే ఆ, దాంట్లో ఆ పఫ్ఫులు గిఫ్లు అనేసి పరువు నష్టం దావా అసలు ఆయన వాంగ్మూలాలు 3 సార్లు అటెండ్ అయ్యి కూడా అవును, ఇచ్చారు. విశాఖపట్నం కూడా వెళ్ళొచ్చారు కోర్టుకి. అవును. అయిపోయింది, ఇంకా అది నడుస్తున్నట్టు. అవును. మొన్న హెరిటేజ్ వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారు. ఉమ్, ఇది హెరిటేజ్ మీద ఈ విధంగానే ఏంటి అక్కడ ఏదో అసలు జరగనిది, కొనుగోళ్లు చెయ్యనిది, అవునవును. అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, దానిపైన మరి హెరిటేజ్ను దుష్ప్రచారం చేస్తుంటే మేము ఖండన ఇచ్చినా మేము పలానా టైంలో కొన్నాం, పలానా టైంలో మా బోర్డు డైరెక్టర్స్ తీర్మానం చేశారు, అవును. ఇక్కడ ఒక చోటే కాదు ఇంకా మేము అనేక చోట్ల కొన్నాం, ఉమ్, ఇప్పుడు మేము కొన్నది కూడా అసలు ఈ రాజధాని పరిధిలో కాదు అవును. అని వాళ్ళు ఇచ్చినా మళ్ళా వీళ్ళు రాస్తున్నారంటే ఉమ్, అసలు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడ హెరిటేజ్ 100 కోట్లు కేసింది, లోకేష్ పరువు నష్టం దావా కేసులు మీ మీద నడుస్తూ, అరే షర్మిల మీదే మీ వ్యక్తిత్వ హననం. డైరెక్ట్ అటాక్ కదా షర్మిల అండ్ విజయం మీద. అంటే షర్మిల ఇచ్చిందా ఇంతవరకు నోటీసు? ఉమ్, షర్మిల ఇస్తే షర్మిలే అందులో డైరెక్టర్ కూడానేమో. Okay. ఆమెకి ఇచ్చుకున్నట్టు ఉద్యమం. ఉమ్, ఎందుకంటే జగతి పబ్లికేషన్స్లో, ఇందిరా టెలివిజన్లో కూడా ఆమెకు వాటా ఉంది. ఉమ్. 40% షేర్ ఉన్నమాట వాస్తవం, కానీ యాక్టివ్ పార్ట్నర్ గా ఉన్నట్లేరు కదా. కానీ ఆమెను బయటికి పంపారు. అవును, ఏది ఇచ్చిన ఆస్తులు మళ్ళా వెనక్కి తీసేసుకున్నారు. అవును. అంటే ఇప్పుడు విజయమ్మ మీద, షర్మిల మీద, అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పేసి డైరెక్ట్ అసలు అది మరీ దారుణమైన పోస్ట్ అండి. అసలు అది చూస్తేనే ఎంత బాధాకరంగా ఉంటుంది, మనం చదవలేం కూడా అసలు. అది ఆ పోస్టులు పెట్టినాడు, ఫార్వర్డ్ చేసినాడేమో జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు, పక్కనే ఉంటాడు పిల్లోడు, ఆ ఆ పిల్లోడిని పట్టుకెళ్తాడు. అమాయకుడు ఇది కదా. ఇప్పుడు ఈ గృహహింస చట్టం లేకపోతే ఈ కేసు దీనిపైన మాట్లాడిన వాళ్ళు పిల్లోళ్ళు కదా. ఒకవేళ వర్రా రవీంద్రారెడ్డి నీ కంటికి పిల్లోడైతే, అవినాష్ రెడ్డి నీ కంటికి పిల్లోడైతే, ఇప్పుడు ఈ ఛానల్స్ వాళ్ళు పెద్దోళ్ళ, వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు. ఒకటి మహిళగా భారతీ మేడము ఆమె పట్ల మరి ఈ రకమైన ప్రచారాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తారు, అవును. కాదన్నారు. కరెక్ట్. ఏది అది తప్పే. ఆమె ఏంటి మాజీ ముఖ్యమంత్రి భార్యగా, లేదు ఒక పత్రికాధిపతిగా, ఒక మహిళా పారిశ్రామికవేత్తగా. కాకపోతే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రైట్. మీకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరెందుకు ఇంత మరి జనం దృష్టిలో టార్గెట్ అవుతున్నారు? ఆమె ఏ రోజన్నా వీటిని ఖండించిందా? ఏ రోజు ఖండించలా. ఆ రోజు భువనేశ్వరి మేడం. అవును, మహిళను ఉద్దేశించి చేసినప్పుడు అయినా ఈవిడ ఖండించుంటే అప్పుడు బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా ఒక మంచి పాజిటివ్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అసెంబ్లీలో ఆ రోజు భువనేశ్వరి మేడంను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎక్కడో దాకా ఎందుకు వల్లభనేని వంశీ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏ ఛానల్లో ప్రసారం అయింది? వాళ్ళ ఛానలే కదా. లోకేష్ గురించి, లోకేష్ పుట్టుక గురించి, భువనేశ్వర్ మేడం క్యారెక్టర్ గురించి, అసాసినేషన్ ఆ ఛానల్లో, ఆ పత్రికలో అంత ఇదిగా నడిచినప్పుడు వీళ్ళు ఇప్పుడు నోటీసులు పంపడం అంటే అదే కదా, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు జనాలు కూడా అదే అనుకుంటున్నారని చెప్పేసి సుప్పిని అంటోంది. అందుకే సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అన్నట్టుగా. సాక్షి అదేంటి అసలు ఈ మొత్తం దుర్గంధానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత కాలుష్యం వెదజల్లే కార్ఖానాగా ఆ పత్రిక, ఆ ఛానల్. ఎవరు అంటుంటారు ఏంటి, కట్టు కథలకు, అవినీతి పెట్టుబడులకు పుట్టిన విషపత్రిక, విషపుత్రిక. ఓకే, ఇవాళ నోటీసులు ఇస్తోందా? రైట్. విషపుత్రిక నోటీసులుగా చూడాలా దీన్ని? అవినీతి పెట్టుబడుల విషపుత్రిక నుంచి వచ్చిన నోటీసులు మరి ఏం జరుగుతాయో చూద్దాం. లీగల్ ఫైట్. అవునవును, అంటే వీళ్ళు దానికి రెస్పాండ్ అవుతారు. చూద్దాం. ఇప్పటికైనా వాటికి ఫుల్ స్టాప్స్ పడితే, ఇప్పుడు ఏ మీడియాకైనా సరే విష ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడింది అనుకోండి, అంతకంటే మంచి పరిణామం ఏముంటుంది? అంటే ఒకటి, ఇన్నాళ్ళు జనాన్ని బాధించారు, పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు బాధించారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అసలు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎవరిని వీళ్ళు వదిలేరుగా. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు బాధితులయ్యారా? బాధ అంటే ఏంటో, నొప్పి అంటే ఏంటో తెలుస్తుందేమో మరి. రైట్ సార్. ఇక ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన. అప్రాక్సిమేట్లీ ఆయన 25 డేసే ఉన్నట్టుంది టూరు, 20 to 25 డేస్. మరి ఈ క్రమంలో ఒకవేళ ఇప్పుడు ఆయన లండన్ వెళితే ఈ పార్టీ పరమైన కార్యక్రమాలు కావచ్చు, విధానాలు కావచ్చు, వాళ్ళ కొన్ని ఆదేశాలు కావచ్చు, ఎవరు చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటారు? అసలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది అంటారు?
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన అనగానే మనకు గుర్తొస్తుంది ఏంటి, ఫోన్ నంబర్ సరిగ్గా ఇచ్చాడా లేదా, ఫోన్ నెంబర్ ఇచ్చారా లేదా, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటున్నారు. అంటే ఆయనకి ఇప్పుడేది ఆ బెయిల్ షరతులతో కూడినటువంటి ఆ పూచీకత్తు అది ఇప్పటికైనా ఆయన రాబోయే రేపు మళ్ళీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత జూమ్ కాన్ఫరెన్స్ ఏదో అటెండ్ అవ్వాలన్నారు. అవును, పోయినసారి తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకు రమ్మన్నారు. అప్పుడు ఒక పెద్ద ర్యాలీ, ఒక హడావుడి జరిగిందిగా, బేగంపేట ఎయిర్పోర్ట్కి రావటం, ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీలు. మొత్తానికి ఇక ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గీయకుండా జూమ్ కాన్ఫరెన్స్తో సరిపెట్టింది ఆ కోర్టు. పర్వాలా, కొంతవరకు ట్రాఫిక్ జనాన్ని కాపాడినట్టే లెక్క. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక 25 రోజులు ఏమో అడిగినట్టున్నాడు, ఒక 20 డేస్ టూర్కి వెళ్తున్నట్టున్నాడు. తిరిగి వచ్చేటప్పటికి రాష్ట్ర పరిణామాలు ఎలా ఉంటాయి? గతంలో ఏంటి, అప్పుడు చంద్రబాబు అరెస్ట్. అవును, ఆయన లండన్ వెళ్తున్నాడు, ఒక సెన్సేషన్ ఏదో ఒకటి జరుగుద్ది. అప్పుడేంటి, లండన్లో నేనున్నాను, నాకు తెలియదు ఆయన ఎత్తారనో ఏదన్నాడు, ఎత్తేసారు అన్నాడు ఆయన, అన్నాడు అబద్ధం. ఇప్పుడు ఇంకెవరిని ఎత్తుతారు? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకళ్ళని ఎత్తడం ఒక ఆనవాయితీగా అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి వచ్చేలోపు ఇంక ఇక్కడ ఎవరినన్నా ఎత్తుతారా? లేదు, తిరిగి వచ్చినాక అసలు జగన్మోహన్ రెడ్డి ఎత్తుతారా? అంటే ఒకటి కేసులు. అవును, ఇప్పటికే అనేక మంది ఆ పార్టీలో జైలుకి వెళ్ళారు. ఇది మిథున్ రెడ్డి దగ్గర నుంచి మనం చూసాం. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని యొక్క ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, చాలా మంది మంత్రులు కూడా జైలుకి వెళ్ళారు. అప్పట్లో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కాకాని జోగి రమేష్, లేకపోతే నిన్న తాజాగా అంబటి రాంబాబు. అంటే ఇంకా ఇప్పుడు మనం ఏంటి, ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతారు, ఎక్కడ నేరాలు ఘోరాలు, అసలు లా అండ్ ఆర్డర్ కనుక బ్రేక్ చేస్తే అసలు సహించే ప్రసక్తే లేదంటూ అటు బూతులు, ఏది పచ్చి బూతులు మాట్లాడినందుకే అంబటిని అరెస్ట్ చేసి మరి 18 రోజులు జైల్లో పెట్టారు. నిన్న కూడా మనం చూసాం సజ్జల భార్గవరెడ్డి విషయంలో హైకోర్టు ఎంత ఫైర్ అయింది, చాలా సీరియస్ కామెంట్స్ చేసిందండి ఆ పోస్టుల విషయంలోనే. అవును, ఏమని అన్నారు, అసలు అది అనాగరికం అని, అనైతికం, అనాగరికం, ఓ విధంగా చెప్పండి, అది ఒక అరాచకం. ఏంటి అసలు ఆ పోస్టులు ఏంటి, ఆలోకం ఏంటి అసలు? అసలు భార్గవరెడ్డి వాటన్నిటికీ కారణం అన్నట్టుగా ఈ రోజు హైకోర్టు స్ట్రైట్ అవే ఆయన మీద కామెంట్ చేసింది. ఇప్పుడు భార్గవరెడ్డి కూడా నోటీస్ ఇస్తాడా? ఇప్పుడు మేడం ఇచ్చినట్టుగా ఇందాక భారతీ మేడం ఇచ్చిన నోటీసు ఇవాళ జనంలో ఇంతగా కామెడీ అవుతుందంటే కారణం చెప్తున్నా, సోషల్ సైకోలని పెంచి పోషించారు, రాష్ట్రం మీద వదిలారు. అవును, ఏది అటు బోరగడ్డ అనిల్ దగ్గర నుంచి వర్ర రవీంద్రారెడ్డి దగ్గర దాకా, ఆమె ఎవరో దాసరి సుధారాణి అంట, అసలు ఏమి పోస్టులు, ఎంత ఇది, ఏ రకంగా బెదిరింపులు, ఆ తిట్లు కూడా రాజకీయంలో ఇంతవరకు ఎప్పుడు లేని పదాలు కూడా వాళ్ళు తీసుకొచ్చి వాడేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళా మనం చూస్తున్నాం, ఎవరు పూడి శ్రీహరి, ఆయన ఏదో ఉత్తరాంధ్ర బీసీ జర్నలిస్ట్ అంటూ అతను మళ్ళీ అది తీసుకురావాలని చూడటం. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఉంటే మీకు జర్నలిస్టులు అందరూ సపోర్ట్ చేస్తారు, మనతో సహా అందరం ఏ జర్నలిస్ట్కైనా అండగా ఉంటాం. అవును, ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నీ మీద పెట్టిన కేసు గురించి మనం మద్దతుగా మాట్లాడాలంటే వెంకటకృష్ణ మీద కేసు గుర్తు వస్తుంది. అంతేగా, మూర్తి మీద కేసు పెట్టారు వెంకటకృష్ణ గారి మీద. అవును, TV5 మూర్తి పైన, అసలు మూర్తి గారిని కూడా విపరీతంగా ఇచ్చేశారు. నలంద కిషోర్, అవును, ఆయన అసలు కర్నూలు విశాఖ నుంచి అన్ని ప్రాంతాలు తిప్పి కరోనా అంటించి 70 ఏళ్ల వయసులో చనిపోయేటట్టు చేశారు. అంకబాబు ఏది ఇలా టెన్యూర్ ఎండింగ్ లో అంకబాబు గారిని వాళ్ళ వయసు ఎంత, 70 years above వాళ్ళు. ఇప్పుడు శ్రీహరి అతనేంటి జర్నలిస్ట్ గా మనం అతను ఇప్పుడు ఇక పరిగణలో తీసుకో. అవును, ఎందుకంటే పార్టీకి సంబంధించిన దానికి ఉన్నాడు కదా. ఇక తొండ ముదిరి ఊసరవెల్లి అయిన తర్వాత ఇంకా నువ్వు ఊసరవెల్లి నాకు సానుభూతి చూపమంటే మనం చూపిస్తాం. అంతే కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అదే మీడియా విభాగానికో సిపిఆర్ఓ ప్రభుత్వంలో పనిచేశారు. ప్రజెంట్ మీరు వైసీపీ నాయకుడిగా ఉన్నప్పుడు ఇది వైసీపీ ఫైట్ చేసుకోవాలి. జర్నలిస్టులు ఏమై మీకు అండగా ఉంటారు, ఇక్కడ మీకు మద్దతుగా ఎలా మాట్లాడతారు? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే లోపు ఇక మరి ఇంకా ఏమైనా అరెస్టులు జరుగుతాయా, కేసులు ఇంకెక్కడెక్కడ ఏమేమి నడుస్తున్నాయి? రైట్.
ఇప్పుడు మనం చూసాం లిక్కర్ స్కామ్, అది మధ్యలో ఆగింది. అవును ఇంతవరకు ఇంకా దాన్ని కదిపట్ల. అవును అవును. మరి ఆయన ఎవరు ఆ సిట్ మరి ఎందుకని ఇంకా మధ్య పాస్ పడింది, ఎందుకు పాస్ పడిందో తెలియదు. రాజశేఖర్ బాబే చెప్పాలి. అవును లేదు అటు తిరుపతి అవును. మహాప్రసాదం లడ్డు కల్తీ, అవును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్, అవును అది అలాగే 50% అవును దర్యాప్తు చేసి ఆపేశారు. అవును. ఏది అధికారుల వరకే చర్యలు, పాలక మండలి పోలేదు. అవును అటు అతన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్. ఏమన్నారు మరి సిట్ నిజంగా మరి మేము గనక అక్కడ నెయ్యి ఆ స్కామ్ గనక చేస్తుంటే మా బాబాయ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నాడు సుబ్బారెడ్డి. అవును. భూమన్ ఎందుకు అరెస్ట్ చేయలేదన్నాడు. అవును. అంటే ఇప్పుడు అక్కడ దినేష్ కుమార్ కమిటీ ఏకసభ్య కమిషన్ దాని యొక్క విచారణ ఏ స్థాయిలో ఉంది? లేదు సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తునే ఆపమని చెప్పలేదు. అవును. మరి సిట్ అక్కడ మళ్ళా దర్యాప్తుని కొనసాగిస్తుందా? అలాగే ఈ కల్తీ మద్యానికి సంబంధించింది కూడా అట్లాగే ఉంది కదా పాజ్. అది ఇప్పుడు పరకామణి కేసు హైకోర్టు చాలా సీరియస్ అయింది. అవును. వీటన్నిటిలో కూడా హైకోర్టు పోలీసులు మామూలుగా కాదు. అవును. ఎదరబోతున్నాడా డీజీపీ అని అడిగి. అవును అవును. ఏగి పడేసింది గట్టిగా. నిన్న సజ్జల భార్గవరెడ్డి విషయంలో పోలీసుని మామూలుగా అసలు వదలట్లేదు. లెఫ్ట్ అండ్ రైట్ వాయిన్ చేసింది. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అరాచకాలు అనాలా, వాటిపైన వాళ్ళ కోర్టులు ఎంత కన్నెర్ర చేస్తున్నాయి అనేదానికి హైకోర్టు సుప్రీంకోర్టు రైట్ ఆ వ్యాఖ్యలే నిదర్శనమైన పరిస్థితుల్లో ఈ రాబోయే 25 రోజుల్లో ఏం జరుగుద్దంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే లోపు సుబ్బారెడ్డి అరెస్ట్ ఉంటుందా, భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా ఆ కేసుల్లో తిరుపతికి సంబంధించి? కొత్తగా ఇంకేం మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ విడుదల రజనీ పైన కేసులు. అవును. అది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దాంట్లో 2,20,00,000 పెండింగ్. లేకపోతే ఆడుదాం ఆంధ్ర, ఎవరు మన రోజా గారు ఉన్నారుగా, అదేదో అంటున్నారు విజిలెన్స్ దర్యాప్తు కూడా అయిపోయింది. విజిలెన్స్ అయిపోయింది. ఇన్ని పేజీలు, కొన్ని వేల పేజీలు, 30,000 పేజీలో ఏమన్నారు డీజీపీ గారికి అందజేశారని చెప్పేసి అన్నారు. దగ్గర ఒక 20 కోట్ల స్కామ్ జరిగినట్టుగా, దుర్వినియోగం అయినట్టుగా 110 కోట్లు. అవును. అప్పుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అధికారులపై చర్యలకు కూడా రికమెండ్ చేసినటువంటి పరిస్థితుల్లో. అవును. 124 మంది దాంట్లో అధికారులు బలైపోయింది పేర్లు. అప్పుడు ఉన్నటువంటి ఆ ధ్యాన్ చంద్ దగ్గర నుంచి ఆ శాప్ ఎండీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ పైన అందరిపైన చర్యలకు రికమెండేషన్ చేసిన దీంట్లో అంటే అన్ని కేసుల్లో అధికారులతో సరిపెడతారా? వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళమంటారా? ఇది ప్రజల్లో చర్చ. అవును. ఏది ఇదెక్కడి విడ్డూరం? ఇప్పుడు అధికారి అనేవాడు ఎవరు ఆదేశాల మేరకు చేస్తారు? వాళ్ళు ఒత్తిడి మేరకు సంతకాలు కదా దీంట్లో. అవును. ఇప్పుడు ఇప్పటికే అటు పోలీస్ అధికారులు సఫర్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, అవును, జాషువా, విజయపాల్, పివి సునీల్, అవును, ఇంతమంది సఫర్ అయ్యారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మరి గీత దాటినందుకు. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. హద్దు మీరిన వారు శిక్షింపబడాలి. అది మేడం భారతీ విషయంలో హద్దు మీరిన శిక్షింపబడాల్సింది ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం మనం చూసినంత వరకు నిష్పాక్షికంగానే వెళ్తాం. రైట్. ఎందుకంటే ఆ రోజు భారతీ మేడం మీద కామెంట్స్ డెరిగేటర్ కామెంట్స్ చేశారు కదా, అతను సామాన్యుడు కామన్ మ్యాన్, అవును, ఎవరు కిరణ్ అనే అతన్ని మరి వెంటనే అరెస్ట్ చేశారు. ఇమిడియట్ విత్ ఇన్ అవర్స్ లోనే అరెస్ట్ చేశారు. అంటే భారతీ మేడంకి న్యాయం జరగలేదా? ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈ కేసు వేసినా కూడా కొత్తగా వచ్చే సానుభూతి ఏంటి? వీళ్ళకి నోటీసులు పంపించినా కూడా ఇంకా తనకేదో సానుభూతి వస్తుందనో లేకపోతే ప్రజల్లో తను ఒక బాధితురాలుగా ఎక్స్పోజ్ అవ్వాలనో ఈ నోటీసులు పంపినా రైట్ రాష్ట్రం అంతా మీ బాధితులే. ఇప్పుడు మీరు కొత్తగా బాధితురాలు ముసుగులో వాళ్ళ దగ్గరికి వెళ్తే అదొక కామెడీగా మారుతంలో ఇంకా వింతేముంది? అదే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి లండన్ వెళ్ళక ముందు మేడం ఇచ్చారు నోటీసు. అవును. జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చినాక ఆయన ఇస్తాడా? అదే ఇప్పుడు జోక్గా మారుతారు. రైట్. ఏది వీళ్ళ యొక్క ఇద్దరి కదలికలు, వీళ్ళ యొక్క మీడియా ప్రచారం, పార్టీ పరిస్థితి మావిగన్లానేనా?
ఇప్పుడు ఈ నోటీసును కూడా మనం ఎలా చూడాలి? మొన్నటి దాకానేమో మనల్ని మావిగన్ అవునవును. ఓ పెద్ద కామెడీగా, స్టాండప్ కామెడీగా అనుకుంటే ఇప్పుడు ఈ నోటీసులు సిట్ డౌన్ కామెడీయా? రైట్. ఇక ఆ తర్వాత వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధ ఇటీవల చంద్రబాబు గారితో భేటీ జరిగింది. ఆ భేటీ సారాంశం ఏమంటారు? అంటే చాలా కాలం తర్వాత ఆయన కొంచెం మళ్ళా ఏమైనా పార్టీలో యాక్టివ్ అవుతున్నారు అనుకో, ఏంటంటారు? అంటే రాధ, వంగవీటి రాధ మరేంటి చిన్న వయసే, అవును, కానీ యాక్చువల్గా అతని యొక్క భవిష్యత్తు గురించి కానీ వర్తమానం గురించి కానీ కనుక చూస్తే గతం ఎంత ఘనం అది తీసి పక్కన పెట్టాడు. రైట్. వాళ్ళ నాన్న, అవును, ఏది వంగవీటి రంగా అతను పనిచేసింది 3 ఏళ్లే. అంతే, 3 సంవత్సరాలు. 85లో గెలిచారు, 88లో పరమపదించారు. అంటే 3 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన ఒక నాయకుడు 36 ఏళ్లుగా అవును జనం గుండెల్లో ఉన్నాడంటే అతని పట్ల ఉన్న అభిమానం. రైట్. అతను వాళ్ళనేదో ఒక సామాజిక వర్గానికో కులానికో పరిమితం చేయటం కాదు, అది రాంగ్ అసలు. అంటే అటు పేదల గుండెల్లో ఆ కుటుంబం నిలిచిపోయినటువంటి తీరు. మరి భార్యను కూడా ఎమ్మెల్యే చేశారు, అవును, రత్నకుమార్ గారిని. అవును, మరి ఇతన్ని కూడా ఎమ్మెల్యే చేశారు 2004లో రాధాకృష్ణ. కానీ అతని తప్పటి అడుగులు. ఇప్పుడు రాధాకృష్ణ మరి అడుగులు ఏంటి, 5 ఏళ్లకో పార్టీ మారుతున్నాడు అన్నట్టుగా. అవునవును. అప్పట్లో 2009లో PRPలోకి వెళ్ళారు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పటి వరకు పర్వాలేదు, ఏది ఆ చెడ్డ పేరు మాపుకుంటూ, అవును, ఏది ఇట్లా 5 ఏళ్లకో పార్టీ మారుతున్నాడు అన్న ఇది లేకుండా అలాగే ఉండిపోయారు. ఇక కాకపోతే ఒకటి, ఏది తెలుగుదేశం పార్టీ మరి రాధాకి ఏమి ఇచ్చింది? వంగవీటి రాధ పార్టీలో చేరడం వల్ల ఆ పార్టీ మీద మచ్చపోయింది. అవును, ఏంటి, రంగాన్ని చంపారు, లేకపోతే దానివల్ల చాలా ఇబ్బంది పడింది తెలుగుదేశం. కరెక్టే. అప్పట్లో రంగా హత్య వల్ల తెలుగుదేశానికి జరిగిన నష్టం బహుశా అసలు ఏ పొలిటికల్ మర్డర్ వల్ల ఏ రాజకీయ పార్టీకి అంత జరిగి ఉండదు. ఏకంగా ఒక సామాజిక వర్గమే, అవును, ఏ వర్గం అయితే ఆ పార్టీని భుజాను మోసిందో అన్నేళ్ల పాటు అది దూరమైన పరిస్థితుల్లో మళ్ళా ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేయటం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. మనం ఒకవేళ కంపేర్ చేస్తే ఎన్టీఆర్కి చంద్రబాబుకి, ఎన్టీఆర్ వల్ల కొన్ని సామాజిక వర్గాలు పార్టీకి దూరం అయ్యాయి. ఓకే, అదే పటేల్ పట్వారీ వ్యవస్థ, కరణం మున్సబుల రద్దు నిర్ణయంతో బ్రాహ్మణులంతా ఆయనకి అప్పట్లో అయిపోయి తెలుగుదేశం అంటే ఒక వ్యతిరేక భావం ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల్లో అలా. అట్లాగే మళ్ళా ఏది ఈ సామాజిక వర్గం ఈ రంగా హత్య ఉదంతంతో ఆ పార్టీకి దూరం అవ్వడం, అలాంటిది కాస్త ఈ 2 వర్గాలు మళ్ళా తెలుగుదేశానికి పరిస్థితి వచ్చింది. అది మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది చంద్రబాబునే. ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషనే పెట్టి బ్రాహ్మణుల్ని రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఇప్పుడు IYR కృష్ణారావునే పెట్టారు. అవును, మీకు గుర్తుందో లేదో, ఆయనకి CS గా పెట్టుకున్నాడు, ఆ కార్పొరేషన్కి ఆయన్నే చైర్మన్ గా చేశాడు. మళ్ళా కృష్ణారావు గారు ఆయన్నే తిడతాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఇది కూడా అదే, ఏది ఈ సామాజిక వర్గాన్ని కూడా ఈ రోజు ఏది ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంక గట్టిగా ర్యాలీ అయ్యారులేండి. ఇప్పుడు మొన్నటి గెలుపులో వీళ్ళ యొక్క ప్రధాన పాత్ర వంగవీటి రాధ ఈరోజు పార్టీలో నాయకుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న పోయి మరి చంద్రబాబుని కలిసేసరికి అందరిలో ఆసక్తి, అవును, అభిమానుల్లో ఏంటి రంగాకేమిటి, రాధాకేమిటి, ఏమన్నా మాట ఇచ్చారా? ఇప్పుడు రాజ్యసభ వస్తున్నాయి, ఎమ్మెల్సీలు ఖాళీగా పోతున్నాయి. రాజ్యసభ మరి ఒక 4 రాజ్యసభలు రాబోతున్నాయి సార్. వాటిల్లో ఒకటి 2 టీడీపీకి ఇస్తున్నారు, జనసేనకు ఒకటి ఉంటుందేమో, బీజేపీ ఒకటి ఉంటుందేమో. మరి రాధ తెలుగుదేశం బెర్త్ రిజర్వ్ అయిందా రాజ్యసభ? అప్పుడు జనసేన నుంచి మరి మరో సామాజిక వర్గం రావాల్సి వస్తుంది. లింగనేని రమేష్ అని చెప్పి ఈ విధంగా ఆ సామాజిక వర్గాలు లేకపోతే ఇటు అన్ని బ్యాలెన్స్లు చేసుకుంటూ రాబోయే రాజ్యసభ అభ్యర్థులు ఎలా ఉంటారు, అదొక ఇది. సానా సతీష్ కి మొన్న ఇచ్చింది తక్కువ సమయమే కాబట్టి కంటిన్యూ చేస్తారన్న దీంట్లో మరొక తెలుగుదేశం బెర్త్ ఎవరికి రిజర్వ్ చేయబడింది? ఇట్లా అటు ఒకళ్ళు BC అంటున్నారు, SC అంటున్నారు. మరి నిన్న రాధా వెళ్ళి కలిసేసరికి రాధాకి అవుతుందా? లేదు, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. అవును, ఆ ఎమ్మెల్సీ మరి ఒకటి మాస్ లీడర్
ఆ ఫ్యామిలీ కూడా మనకు తెలుసు. అట్లాంటి వ్యక్తిని నామినేటెడ్ పోస్టుల్లో పంపటం కన్నా యాక్చువల్గా కూడా ఏంటి, ప్రజాక్షేత్రంలోనే వీళ్ళు ఉండాలి, గెలవాలి, అభిమానులు కోరుకునేది అదే. కాబట్టి కాకపోతే ఒకటి, మరి ఎన్నికలు వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి అప్పటిదాకా తనని ఖాళీగా ఉంచడం ఎందుకని, అటు ఎమ్మెల్సీ చేస్తారా, ఇటు రాజ్యసభ చేస్తారా, ఏదైనా ఏంటంటే చిన్న తప్పటడుగైనా ఒక వ్యక్తి రాజకీయ జీవితాన్ని ఎలా గుదిబండగా మారుతుందనే దానికి మనం రాధా ఇన్సిడెంట్ కూడా చూడొచ్చు. రైట్. కాకపోతే ఇంకా ఫ్యూచర్ ఉంది. రైట్. ఎంత వయసు తక్కువే కాబట్టి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంది. ప్రజల దృష్టిలో ఉన్నారు. ఇంకొక ఎపిసోడ్ ఏంటి, మరో అంశం, వాళ్ళ సిస్టర్ కూడా వస్తున్నట్టుంది. అవును, ఆశా కిరణ్. అవును, ఆశా కిరణ్. ఆశా కిరణ్ మరి ఆమెదో రాజకీయాల్లో రాములే కానీ మేము రంగా మహానాడు అనేది మాత్రం యాక్టివ్గా ప్రజల్లో తీసుకెళ్తాం. రంగారాధ మిత్రమండలి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. తనంటూ కూడా ఒక ప్రజల్లో ఉండే పరిస్థితి. అవును. ఏదైనా ఇవాళ బ్రదర్ అండ్ సిస్టర్ మరి రంగా ఆశయాలను ఎంత మేరకు ప్రజల్లోకి తీసుకెళ్తారు, పార్టీలు కూడా వీళ్ళని ఎంత ఆదరిస్తాయి, మరి వాళ్ళకి ఏ విధమైన పదోన్నతులు ఇస్తాయి, రాబోయే కాలంలో మనకు స్పష్టత వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.